ఫైనలీ అనుకున్న ట్రిప్ అవుతున్నది. హైదరాబాద్ టు చాలా ప్లేసెస్ పోతున్నాము. ఫస్ట్ చిక్మంగళూరు, తర్వాత బీచ్, ఉడిపి సైడ్ ఒక బీచ్, తర్వాత వాయనాడ్, తర్వాత కోయంబత్తూరు, తర్వాత కొడైకెనాల్, తర్వాత మున్నార్. ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. కార్లో పోతున్నాం 4 మెంబర్స్. మీకు ఏమేమి తీసుకెళ్తున్నామో ఒకసారి క్విక్గా చూపిస్తా. ఇప్పుడు ఈవినింగ్ ఒక 5 minutesలో స్టార్ట్ అవుతా. అందరినీ పిక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇక ఒక 5 minutes, ఒక నిమిషం. మేము బయట కుక్ చేసుకోవాలనుకోవట్లేదు, సో గ్యాస్ తీసుకెళ్తున్నామా. వాటర్ బాటిల్ ఒక కనిపిస్తున్న ఇట్లా 2 డంబుల్స్ తీసుకెళ్తున్నాము. అట్లనే ఇవి స్టూల్స్ ఉన్నాయి. నా బట్టలు అన్నీ నాకు పెద్ద బ్యాగ్ అయిపోయింది. ఇవి కిచెన్ స్టఫ్, క్యాంప్, ఎయిర్ బెడ్ ఒకటి ఉంది, దుప్పటి, ఇంకా కింద నార్మల్ అంతే. ముందట ఒక 2 ఈ మెత్తలు 4 క్యాంప్లో వండుకోవడానికి అంతే. ఇంకా ఇప్పుడు వాళ్ళ బ్యాగ్లో ఎక్కించుకోవాలి. వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళ బ్యాగ్లో కూడా ఫిక్స్ చేసి స్టార్ట్ అవుతాము. ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు హోప్ఫుల్లీ నైట్ వరకు అట్లా చిక్మంగళూరు వెళ్ళినాం అనుకో, రేపు నుంచి దాని నెక్స్ట్ డే నుంచి తిరగడం స్టార్ట్ చేయొచ్చు. సో సేఫ్ వెళ్ళేసి సేఫ్ వస్తామని కోరుకోండి. నేను చూసుకుంటా సేఫ్గా వెళ్ళి సేఫ్ వచ్చేటట్టు. సో స్టార్ట్ అవుదాం పని. మొత్తం ఆగమైంది. వచ్చి క్లీన్ చేసుకుంటా. బాయ్. సో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. హరిహరన, నివేదిత, ఆశిష్ అని. వాళ్ళ 3 ఎక్కించుకొని మళ్ళీ కొంచెము కార్ వాష్ చేయాలి. కార్ వాష్ చేయించి, ఎందుకంటే కార్ మొత్తం గలీజ్ అయింది. అంటే విండోస్ అవి ఇవి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, సరిగ్గా కనిపిస్తలేవు. కార్ క్లీనింగ్ చేసుకొని ఇక ఏం లేదు. మమ్మీ 2 పచ్చళ్ళు పెట్టింది మంచిగా. గోంగూర పచ్చడి, గోంగూర ఒట్టి చేపల పచ్చడి ఇవి పెట్టింది. మంచిగా తింటా నేను. అది చాలు నాకు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి అందరినీ పికప్ చేసుకొని కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్ 1 ఇంటికి వచ్చినాము. 1 నివేదిత ఇంటికి వచ్చినాము. చూపిస్తా ఇప్పుడు. మన కోసం ఒక 5 నిమిషాలు వెయిట్ చేసిన. వచ్చిండో. కొంచెం ఫీవర్ ఉందంట మా వానికి, ట్యాబ్లెట్లు తీసుకుంటుండో. ఇంకొక 2 ఎక్కించుకొని పోదాం. స్టార్ట్. మధ్యలో ఆగుతాం కానీ కరెక్ట్గా మెయిన్ రోడ్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కార్ క్లీన్ చేయాలి. కార్ క్లీనింగ్ ఏమైనా ఉంటే చూడాలి ఫస్ట్. ఆకలి అవుతుంది. అట్లనే ఏమైనా తినే స్టార్ట్ అవుతాం అనుకుంటే. ఇక షవర్మా తిందామన్నారు మా వాళ్ళు. చూద్దాం. ఇప్పుడు స్నాక్స్ తిందాము ఫస్ట్. ఇప్పుడు ఏదైనా తినేసి మళ్ళీ కొంచెంసేపట్లో స్టార్ట్ అవుతాము. ఫస్ట్ ఇంకా కొంచెం ఛార్జింగ్ పెట్టే చాలా ఉంది. ఇంకా ఎంతసేపు ఒక అరగంట ఆగేసి మనం లైట్గా తిని స్టార్ట్ అవుతాం. ఇక మోస్ట్లీ ఎక్కడ ఆగకుండా ఒక 200 kilometers ఒకటి ఛార్జింగ్ పెట్టుకొని మిగతా ఇక రేపు నైట్ వరకు వెళ్ళేటట్టు చూస్తాం. ఇక ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే 100%. నెక్స్ట్ స్టాప్ 70 kilometers ఉంది. ఇంకా డైరెక్ట్ గాడికి వెళ్ళేసి ఒక గంటన్నర అయితే పెట్టుకొని వెళ్తాం. ఇట్లా కూర్చున్నారు వెనకాల ఏదో కూర్చున్నారు. ఇక తర్వాత చేంజ్ చేస్తా. మేము ఇక అన్ఎక్స్పెక్టెడ్గా ఏం టెంపుల్ కదా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చినాము. నిన్న లాస్ట్ టైం చిక్మంగళూరు పోతుంటే నేను మా ఫ్రెండ్ కూడా వచ్చినాం కానీ చూడలేదు. అంటే ఆల్రెడీ క్లోజ్ ఉండే, మిడ్ నైట్ అవుతుండే. కూడా ఏంది నాకు అమ్మాయి డ్రైవర్లే. 50 రూపాయలు ఉంటే టికెట్. లోపడి ఉంది. మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి ఒక గంటలో రిటర్న్ వచ్చేటట్టు చూసుకుందాం. ఎక్కువ టైం వేస్ట్ అయ్యేది చిన్న వాటిలలో. చూసేద్దాం లోపల ఎట్లుందా. మస్తు పెద్ద ఉంది. మరీ ఇంత పెద్ద ఉంది. లోపల పార్కింగ్ పెడుతుండే ఓన్లీ.
ఎట్లా పోవాలా? మ్యాప్ ఉందా? అరే ఎంట్రీ పాస్ తీసుకోవాలనుకుంటా. ఇంత కొత్తగా ఉందిరా బిల్డింగ్, అంటే బిల్డింగ్ టెంపుల్. ఏమో అందరూ అన్ని చోట్ల కనపడుతారు, ఏడుకోవడం మీద. మెయిన్ షాట్. నాకేమో ఓవర్ అనిపిస్తుంది అంటే, నార్మల్గా గోకర్ణ ఉంటుంది కదా, మురుడేశ్వర్ డైరెక్ట్గా ఆడ పైకి వెళ్ళి చూడొచ్చు. ఈడికి ఇంత కనం పెట్టిండి అని చూస్తున్నా. కార్డు పెడతారా మీరు ముస్లింలు అయితే? తీసుకోరా. ఏమైంది? లోపల దిగినామో, ఒక ఫోటో తీసిన మంచిగా డిస్ప్లే చేస్తాడా. 6 గంటలు వచ్చేసినాము. లోపల ఎంట్రీకి 250 అంట. నేను 50 రూపాయలకి బాగానే లోపలికి పంపిస్తారులే అనుకున్నా. ఇట్స్ ఓకే, మాకంతా చూడాలని లేదు ఇప్పుడు, తొందరగా వెళ్ళిపోతాం ఇక. అప్పటి నుంచి 2 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాం. ఫస్ట్ 2 ఏదో డిస్కనెక్టెడ్, ఇంకా అంటే ఏదో ప్రాబ్లం వచ్చి కనెక్ట్ కాలేదు, సరిగ్గా ఛార్జింగ్ కాలేదు, అసలు ఎక్కలేదు. ఒకటి స్టార్ట్ అయ్యాలి. ఈ 3rd దానికి వచ్చినాము. ఆన్ ద వేలోనే ఉంది కూడా. మామూలు ఉయ్యాలు అవుతారు. ఆకలి అవుతుంది. కొంచెం ఏమైనా వేసుకుని మ్యాగీ తెచ్చుకున్నాం కదా, ఇక్కడనే వండుకొని తింటే చూస్తాము ఒకసారి. ఆకలి అవుతుంది. బై మిస్టేక్ రా. గట్టిగా అరే 360. అదే మ్యాగీ వేసుకుందాం పాండి. ఫస్ట్ ప్లేస్ ఇది. నార్మల్గా ఇప్పుడు ఇందాక ఛార్జింగ్ పెట్టినామన్నా కదా, లోపలికి వెళ్ళేసి ప్రైజులు చూసినాము. వాడు 500 ప్రతిదానికి అన్నాడు. సో ఇక్కడ మ్యాగీ వండుకోనికి ఒక క్యాంపింగ్ సెట్ చేసినాం. వాటర్ బాయిల్ అని. ఈ అమ్మాయి లైట్లు బంద్ చేసిండు. ఆడు సెక్యూరిటీ గార్డ్ చూసిండు అనుకుంటారు, అందుకే బంద్ చేసిండు. ఏదో డ్రగ్స్ అమ్ముతున్నట్టే అనిపిస్తుర్రా. వాడు కొనే సప్లై చేస్తాడు, మీరు 2 కుక్కర్సా? ఆశిషాడు టెస్ట్ చేస్తాడు ఫస్ట్, బాగుంటుంటే బయట సప్లై కొట్టాడు, లేకపోతే 99% బ్యాడ్. బాయ్ బంద్ చేసి ఏం కాదు అంటిస్తావు. ఇది పట్టుకో. పట్టుకే పనికొస్తాయి అని చెప్పి వాళ్ళకి పెట్టిండు. పనికొస్తాయని ఉంచుకున్నాడు. వాడు పనికొస్తాయని ఆర్డర్ పెట్టిండు. వాడు పెట్టుకొని సరే కాఫీ పెడుతున్నాం మీకు. నాటుడే ఆడగా పెట్టి సర్వీస్ ఇద్దామని ఎదురుతున్నాడు ఆయన. అదే నా పెట్టి సర్వే వాళ్ళు మళ్ళీ నువ్వు పెట్టేటోళ్ళు పెట్టి నువ్వు పెట్టాలి. ఒక నిమిషం ఇది తీసుకో. స్పూన్లు కావాలా? అది वो बैग निकालो. నాకు ఆ బ్యాగ్లు 2 బ్యాగులు 3 బ్యాగులు మొత్తం సెట్ చేద్దాం. మళ్ళా ఇందాక మ్యాగీ వేసుకొని తినడం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఒక 70 కిలోమీటర్స్లో ఒకటి ఉంది. ఇప్పుడు మా దగ్గర తినడానికి కూడా ఏం లేవు. మ్యాగీ ఇంకో తెచ్చుకోవాల్సింది కానీ వద్దు మొహమాటం పడి వద్దు అని చెప్పినాం. ఒకటే వేసాం, ఇంకోటి వేసినావా? మన సూపర్ స్టార్. అసలు ఇంకోటి ఉందంటే తర్వాత కూడా ఆకలితో సావకుండా ఉండొచ్చు. ఆడికెళ్ళి ఆకలితో మళ్ళీ వండుకోవాలి. వెళ్ళిపోదాం సేఫ్. బాయ్. ఇప్పుడు మళ్ళీ ఒక సాయం స్టేషన్కి వచ్చినాం. సేమ్
ఒక 100 కిలోమీటర్ల అక్కడి నుంచి, 100 కాదు ఎంత 50% అది, మరి అదంతా 100 అనుకుంటాను. ఇక్కడ ఇప్పుడు హుండాది పెడుతున్నాం. అప్పుడు మేము లాస్ట్ టైం చిక్మంగళూరు వచ్చింది ఇంకా మిలిగింది, 300 ఏమో మిలిగినాయి. మా వాడు అప్పటి నుంచి పెడదాం ఇవ్వండి పెడదాం అన్నాడు. సరే ఇక్కడికి వచ్చినాం ఫైనల్లీ. మళ్ళీ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. కొంచెం రెస్ట్ తీసుకుంటే టైం పట్టవచ్చు, కొంచెం గంటన్నర పడుతుంది. ఛార్జింగ్ పెట్టేసుకుని వెళ్తాం. ఇప్పుడు కర్నూలుకి వచ్చినాం కరెక్ట్గా. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకో ఛార్జింగ్ సిగ్నల్ లేదని ప్రాబ్లమ్ చూపెడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ముందట ఒకటి అచ్చర్ కొంచెం రివర్స్ వెళ్ళి ఇంకొకటి ఛార్జింగ్ స్టేషన్ చూపెడుతుంది, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ లేకపోతే మళ్ళీ ఇక స్ట్రైట్ వెళ్ళి కర్నూలు మెయిన్ సిటీలో ఒకటి ఉంది, అవి కొన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు ఏదో 5 స్టార్ హోటల్లో ఉంది. లాస్ట్ టైం మా వాడు వచ్చిందంట, మంచూరియన్ అంటే గలీజ్గా వదిలేసి ఇట్లా చీ అని వదిలేసిందంట. ఇప్పుడు చవైనా కూర్చొని విడివి వర్షం వేసి వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఒక దగ్గర కొంచెం ముందరికి వచ్చినాం, ఛార్జింగ్ అవుతుంది. మళ్ళీ కర్నూలు దగ్గరికి వచ్చినాం కరెక్ట్గా. కొంచెం ముందరికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇంకా 400 ఉన్నట్టుంది, 400 చేంజ్లో. మిగతాది కూడా కంప్లీట్ మెల్లమెల్లగా వెళ్తాం. ఇక నేను ఒక 100 కిలోమీటర్స్ 150 అలా నడిపేసి మా అనిపించేస్తాను. తర్వాత సిటీ మొత్తం వాళ్ళిద్దరు నడుపుకుంటూ కూర్చుంటారు, నేను వీడియో తీస్తాను. ఇక్కడ మధ్యలో చిక్మంగళూరు వస్తుంటే ఇంకొక 100 కిలోమీటర్లు ఉంది చిక్మంగళూరు. మధ్యలో బ్యూటిఫుల్ స్పాట్ అనిపించింది. ఆ పక్క అక్కడి నుంచి వస్తున్నాం, ఆపుదాం అనుకున్నాం, ఏం స్పాట్ రాలేదు. ఇది డైరెక్ట్గా దానికి కనెక్టెడ్ ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి దిగుదాం, వాళ్ళిద్దరు ఏందో చూస్తారు. ఇక్కడ లోపలికి వచ్చాము, ఇక్కడ చూసుకోవాలి, కొంచెం పచ్చిగా ఉంది. వస్తుంది బాగానే ఉంది, కానీ కొంచెం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే ఇంకా బాగుంటుంది. ఇక డైరెక్ట్గా చిక్మంగళూరుకి వెళ్ళేసి ఛార్జింగ్ పెట్టేసి టైం ఉంటే ఈవినింగ్ సన్సెట్ టైంలో ఏదైనా ప్లేస్కి వెళ్తే వెళ్ళొచ్చు, చూద్దాం. కొంచెం ఎట్లనో ఉంది, కొంచెం ఫుడ్ తినాలి, రియల్ ఫుడ్, అన్నము కూర. ఇప్పుడు 10:30 అవుతుంది టైము. ఈరోజు మొత్తము కొంచెం అక్కడికి వెళ్ళాం కదా, మధ్యలో లేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది, సడన్గా ఫుల్ ఫీవర్ అయింది, కొంచెం అది ప్రాబ్లం అయింది. సో మెల్లమెల్లగా కొంచెం ఫ్రూట్స్ అవి ఇవి తీసుకున్నాము. ఏమైందంటే కొంచెం బయట ఫుడ్ తగ్గించాలి, ఎందుకంటే బయట ఫుడ్ మరీ ఎక్కువ అయిపోయింది. వాడు కొంచెం హీల్ అయ్యి కొంచెం నార్మల్ కావాలంటే కొంచెం ఫ్రూట్స్, అన్నము అవి కూడా తింటూ ఉండాలి. ఇప్పుడు మనకి మంచిగా ఒక టెంట్ వేసి దానికి ఎయిర్ బెడ్ కూడా ఉంది, ఎయిర్ బెడ్లో మంచిగా పడుకోబెట్టినాము. ఇంకా ఇద్దరు కూడా అన్నీ ఎయిర్ బెడ్లో అనుకుంటారు, టెంట్లో అనుకుంటారు, నేను ఒక్కని కార్లో అనుకుంటా. సో ఇది ఎండ్ ఆఫ్ 1 డే వీడియో 1. జస్ట్ చిక్మంగళూరుకి డెస్టినేషన్ 1కి రానికి ఇంతగానం అయింది. రేపు 4 ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. హోనమల్ల ఫాల్స్ ఒకటి, జారా ఫాల్స్ ఒకటి, ముల్లంగిరి పీక్, ఇంకా బాబా వయంగిరి ఏదో పీక్ ఉండే. 2 పీక్లో ఒకటి 2 ఫాల్స్ ఉండే. 2 మార్నింగ్ 4కి లేచి మొత్తం చూసుకొని ఈవినింగ్ 4 వరకు కంప్లీట్ చేసుకొని, ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కుంద్రేముఖ్ ట్రెక్ వెళ్దాం అనుకుంటున్నాము. అది వెళ్ళాలని అనుకుని రేపు ఈవినింగ్ డిసైడ్ అయ్యి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని ఒక దగ్గర క్యాంప్ వేసి అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ బీచ్కి నెక్స్ట్ ఆనకేరే బాసడి అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తాం. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా తిరిగి ఉన్నాయి. కొంచెం రెస్ట్ లేదు మాకు, నిద్ర లేదు నాకు. హైదరాబాద్ నుంచి చిక్మంగళూరుకి డైరెక్ట్గా నడిపినా కదా, మధ్యలో 100 కిలోమీటర్స్ ఏమో హరితంగా నడిపిండు. నాకు కొంచెం స్లీప్ వేస్తాయి మంచిగా.